చాలామంది కొన్ని నిమిషాల పాటు చనిపోయి తిరిగి బతికి వచ్చి వారు తమ అనుభవాలను ఇలా పంచుకుంటారు. ఎలా అంటే కొందరు తమ శరీరాన్ని బయట నుండి చూస్తున్నానని చెప్తారు, మరికొందరేమో స్నేహితులు లేదా చనిపోయిన బంధువులను కలిసినట్లు చెప్తారు, మరికొందరు వెలుతురును గమనించారని, ఒక అద్భుతమైన శాంతిని అనుభవించామని చెప్తారు. ఇటువంటి అనుభవాలని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే సన్నాహ మరణ అనుభవం అంటారు. ఈ అనుభవాలు శాస్త్రీయంగా పూర్తిగా నిరూపించలేనప్పటికీ వాటి గురించి చెప్పిన కొన్ని జ్ఞాపకాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాగే ఇలాంటి అనుభవాలు మనకు ఒక అవగాహన ఇస్తాయి. ఎలాంటి అవగాహన అంటే జీవితం అంటే కేవలం శరీరం మాత్రమే కాదు అని నమ్మేవారికి, అలాగే ఆత్మ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఆలోచనను తెలియజేసే అవగాహన అన్నమాట. ఆత్మ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు ఇటువంటివి చెప్పేవారికి అవన్నీ ఉన్నాయి అని నిరూపించే కొన్ని సంఘటనలు అన్నమాట. ఇక్కడ ఒక ప్రసిద్ధ కథను తెలుగులో క్లుప్తంగా చెప్తున్నానన్నమాట. ఈ కథ నిజంగా ప్రపంచంలో ఎంతోమంది చూసిన ఒక వ్యక్తి యొక్క అనుభవం అన్నమాట. ఇప్పుడు అతను కొన్ని నిమిషాల పాటు చనిపోయి తిరిగి వచ్చి తర్వాత తన అనుభవాలు ఎలా ఉందో చెప్పాడనమాట. సో అతను ఎవరంటే డాక్టర్ ఇవన్ అలెగ్జాండర్ కథ అన్నమాట. ఈయన వచ్చేసి ఒక న్యూయార్క్ నెరో సర్జన్ అంటే బ్రెయిన్ డాక్టర్ అన్నమాట. శాస్త్రవేత్తగానే ఆత్మ, మతం వంటి విషయాలను అస్సలు నమ్మేవాడు కాదు. కానీ ఆయనకు జరిగిన సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అసలు ఏం జరిగింది అంటే 2008లో జరిగిన ఒక ఘటన అసలు పూర్తిగా ఆత్మ లేదు, ఏమీ లేదు అని నమ్మే ఒక శాస్త్రవేత్తని అవన్నీ ఉన్నాయి అని నమ్మేంతగా మార్చిన ఘటన అన్నమాట. విధి ఎలాంటిది అంటే ఆల్రెడీ అతను ఒక బ్రెయిన్ సర్జన్. సో అతనికే తలపోక ఆణవిక బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చిందనమాట. ఇది మెదడును తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధి. ఒకవేళ బతికినా కానీ మెదడు పనిచేయదు అనే స్థితి అన్నమాట తనది. అప్పుడు ఆయన 7 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు ఏం చెప్పారంటే అసలు అతను చనిపోయాడు, అది చనిపోయినట్లే అని కూడా నిర్ధారించారనమాట. తను కోమాలో ఉన్న సమయంలో తనకు జరిగిన ఒక అనుభవం ఏంటంటే ఒక ప్రకాశవంతమైన అలోక ప్రపంచంలో ఉన్నానని అతను చెప్పాడు. ఒక శుభ్రమైన లోకం, శాంతిగా ఉన్న ప్రకృతి అంట, సంగీతం, ప్రేమతో నిండిన అనుభవాలు వచ్చాయని చెప్పాడు. అలాగే తనతో మాట్లాడిన శక్తి విశ్వపు శక్తి లేదా దేవత్వంగా ఉందని చెప్పాడు. తనతో ఉన్నది ఒక దేవతగా కనిపించిన శక్తి అని, అది తను చనిపోయిన సోదరి రూపంలో ఉన్నదని, తర్వాత అంటే తన ఆత్మ తిరిగి తన శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ ఇలా జరిగింది అని తెలుసుకున్నాడనమాట. కొంతమంది అనుకోవచ్చు ఇది తను అనుభవించిన కలగా అని కూడా అనుకోవచ్చు. కళ ఏమిటి, జరిగిన సంఘటన ఏమిటి అని తెలుసుకోలేని ఒక అమాయక వ్యక్తి అయితే అతను కాదు. ఇక శాస్త్రవేత్తగా ఆయన అంగీకరించిన కొన్ని విషయాలు ఏంటంటే ఆయన పూర్తిగా చనిపోయి మళ్ళీ మరణించిన తర్వాత తను తెలుసుకున్న విషయం ఏంటంటే తన మెదడు ఆ సమయంలో పనిచేయడం లేదన్న విషయం శాస్త్రీయంగా స్పష్టంగానే ఉంది. అయినప్పటికీ తనకు వచ్చిన అనుభవం నిజంగా ఉంది అని తనే స్వయంగా చెప్పుకొచ్చాడనమాట. మన ఆత్మ శరీరానికి మించి ఉన్నదని నేను నమ్మే స్థితికి అయితే వచ్చాను అని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. తను అనుభవించిన అనుభవాల మీద తను ఒక పుస్తకం కూడా రాశాడు. ఆ పుస్తకం పేరంటే ఏమిటంటే ప్రూఫ్ ఆఫ్ హెవెన్ అన్నమాట. ఈ బుక్ని రాసింది వచ్చేసి డాక్టర్ ఇవన్ రాశారనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది అయితే ఈ బుక్ని చదివారు. ఇక రెండవ కథ కాదండి, నిజమైన కథ ఏంటంటే అనిత కుమారి అన్నమాట. ఈమె పేరు అనిత కుమారి. ఈమె హైదరాబాద్కి చెందిన ఆమె అన్నమాట. సో ఈ సంఘటన వచ్చేసి 2013లో రోడ్డు ప్రమాదంలో జరిగిందనమాట. ఈ అనిత కుమారి హైదరాబాద్లో ఒక ఉద్యోగి. ఆమె ఒకసారి స్నేహితులతో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందనమాట. తలకేమో తీవ్రమైన గాయమై ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమెకి ఏమైందని చెప్పారంటే ఆమెకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆమె బ్రెయిన్ డెడ్ లాంటి స్థితిలో ఉన్నట్లు చెప్పారనమాట. శరీర స్పందన కూడా లేదు, పల్స్ కూడా లేదు, ఈమె పూర్తిగా చనిపోయినట్లే అని కూడా డాక్టర్స్ ఆల్మోస్ట్ నిర్ధారించేశారనమాట. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత ఆమె బ్రతికి అనిత చెప్పిన అనుభవం ఏంటంటే నా శరీరం కింద పడుకున్నట్లు కనిపించింది, నేను పైనుంచి చూస్తున్నాను, నా చుట్టూ కూర్చొని నా చుట్టూన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు, డాక్టర్లు హడావిడిగా తిరుగుతున్నారు, కానీ నాకు భయం లేదు. ఓ వెలుతురు ఉన్నది, నా ఎదురుగా ఒక దైవ రూపంలో ఒక వెలుతురు కనిపిస్తుంది, అది నన్ను చాలా ఆకర్షించింది. ఆ వెలుతురు నుండి ఒక శాంతియుతమైన శబ్దం వచ్చింది. ఆ ఏం శబ్దం అంటే ఇంకా నీ పని పూర్తి కాలేదు, తిరిగి పో అనే శబ్దం అయితే తనకి వినపడిందంట. అప్పుడు తన యొక్క ఆత్మ తన శరీరం వైపు లాగబడుతున్నట్లు అనుభూతిని అయితే తను పొందిందంట. మళ్ళీ తను కళ్ళు తెరిచి చూసేసరికి తన
తను ఎప్పటిలాగే యథావిధిగా తను మళ్ళీ పునర్జన్మ పొందినట్లుగా భావించిందనమాట. తర్వాత ఆమె అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఆమె ఆత్మ జీవితం, ధ్యానం, భగవద్భక్తి పట్ల చాలా ఆసక్తి ఏర్పడిందంట. జీవితం తాత్కాలికం, ఆత్మ మాత్రం శాశ్వతం అనేది స్వయంగా అనుభవంలోకి వచ్చిన తర్వాత దానిని నమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇంకో అతను చెప్పింది ఏంటంటే, ఇతను నేమ్ వచ్చేసి పిమ్ వాన్ లోమెన్ అనమాట. సో ఇతను నెదర్లాండ్స్కి చెందిన ఒక వ్యక్తి. ఇతను కూడా డాక్టర్ అనమాట, అంటే కార్డియాలజిస్ట్. వేలాది మరణాంతర అనుభవాలను పరిశీలించిన ఒక శాస్త్రవేత్త అనమాట. వీరు తన పేషెంట్ల వద్ద చూసిన అనుభవాలను కాన్షియస్నెస్ బిహాండ్ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని అయితే తను స్వయంగా అనుభవించిన విషయాలను అందులో రాశారనమాట. ఆ అనుభవాలు ఏంటంటే, తను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత ఆ సమయంలో నేను నా శరీరాన్ని పైనుంచి చూస్తున్నాను. ఆ తర్వాత నేను ఒక కాలినడక మార్గంలో నడిచాను. చివరిలో ఒక నలుపు గుహ, దాని తర్వాత ఆకట్టుకునే వెలుతురు అయితే కనిపించింది. ఆ వెలుతురులోంచి వచ్చిన ఒక శక్తి నా జీవితాన్ని ఒక్కొక్కటి చూపించిందంట. నేను ఎవరిని బాధించాను, ఎవరి కోసం మంచి చేశాను అన్నీ కూడా తనకి చూపించిందంట. ఆ అనుభవం తర్వాత ఆ వ్యక్తి చాలా మారిపోయాడు. అంటే అదే మన భగవద్గీతలో చెప్పిన విధంగా ఆత్మకి మరణం లేదు, నీతిగా నిజాయితీగా జీవించాలి, అప్పుడే మన ఆత్మకి శాంతి కలుగుతుంది, అలాగే ఆత్మకి మరణ జన్మముల నుంచి విముక్తి కలుగుతుంది అని తనకి అర్థమై బహు వినయంగా సేవా దృక్పథంతో జీవించడం అయితే మొదలుపెట్టేశాడంట. ఇప్పుడు థర్డ్ కథ అనమాట. ఇంక ఇది చివరి కథ అనమాట. అంటే ఇంకా చాలామంది ఉన్నారు, బట్ నేనైతే 3తో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈమె వచ్చేసి శ్రీమతి లత గారు, తమిళనాడు అనమాట. సో ఈమె సంఘటన వచ్చేసి ఈమె డెలివరీలు ఉన్న సమయంలో అంట తీవ్రమైన శరీర నష్టంతో మృత్యువాతికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మ పొందిందంట. అసలు వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, లత గారు ప్రెగ్నెన్సీ సమయంలో చాలా రక్తస్రావం కావడంతో బ్రెయిన్ పనితీరంట నిలిచిపోయింది. సో డాక్టర్లు ఏం చెప్పారు, కొద్దిసేపట్లో ఈమె చనిపోతుంది అని నిర్ధారించేసేసారంట. ఆమె పూర్తిగా కొన్ని సెకండ్ల పాటు మరణించి బ్రతికి తిరిగి వచ్చిన తర్వాత ఇలా చెప్పింది, నా శరీరం నుండి నేను బయటకు వచ్చేసాను, నా పక్కన నన్నే చూస్తున్న నా శరీరం ఉంది, నేను లేచిపోయి వెళ్ళాను. ఒక మహాద్వారం దగ్గర ఒక అందమైన దేవత రూపం కనిపించింది. అప్పుడు ఆ అందమైన దేవత రూపం నా తలపై చేయి పెట్టి ఇలా అన్నదంట, నీ బిడ్డ ఇంకా తల్లిని కోల్పోయే వయసు రాలేదు, నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పిందంట. నేను తిరిగి వచ్చాను, నా శరీరంలోకి వచ్చానని గుర్తించిన ఆ తర్వాత ఆమె తను కన్నులు తెరిచి చూసిందనమాట. అప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈమె మళ్ళీ బ్రతికింది అని నమ్మారనమాట. ఆమె తన అనుభవాలను ఇలా పంచుకుంటూ వచ్చింది. ఒక్కసారి మీ దగ్గర ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇట్లాంటి పునర్జన్మ మళ్ళీ ఉంటుందా, కొన్ని సెకండ్ల పాటు మరణించిన వ్యక్తి ఏం చెప్తాడు అని ఒక్కసారి మీ నియర్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళు నా 2-3 రకాల కథలు అయితే డెఫినెట్గా చెప్తారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది, వాళ్ళు ఎన్నో చావులు చూసి ఉంటారు, ఎన్నో చనిపోయి బ్రతికిన వాళ్ళు చెప్పిన విషయాలను విని ఉంటారు కనుక వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి అనుభవాలనైతే వాళ్ళు విని ఉంటారు కనుక వాళ్ళు డెఫినెట్గా మీకు చెప్తారనమాట. కానీ వాళ్ళు చెప్పిన విషయాలని మనం తోసేస్తూ ఉంటామన్నమాట. అసలు అదంతా అబద్ధం అని కొట్టివేస్తూ ఉంటాము, అసలు పట్టించుకోము. కానీ నిజమేంటంటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా నిజమే. మనం ఎలా ఆలోచిస్తామంటే, వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారు కనుక తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ మతి పని చేయక అని అనుకుంటామన్నమాట. కానీ వాళ్ళు మతి పని చేయక ఏం కాదు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి నిజంగా జరిగిన అనుభూతులని మనతో పంచుకుంటారు. వాళ్ళు చావు దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంకా చనిపోయే టైం రాలేదు అనుకుంటే కనుక వాళ్ళని ఆ దేవదూతలు తిరిగి పంపిస్తారు కనుక మళ్ళీ వాళ్ళు తిరిగి బ్రతికి వాళ్ళకి జరిగిన అనుభవాలను మనతో పంచుకుంటారు. సరే, ఇదంతా నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరి విషయాలదే. ఇక ఇందాక చెప్పిన ఆ ప్రెగ్నెన్సీ లేడీ, ఆమె కొన్ని క్షణాలు మరణించిన తర్వాత, కొత్త జన్మ ఎత్తిన తర్వాత కూడా ఆమె తన జీవితంని చాలా మార్చేసిందంట ఆ సంఘటన. ఇప్పుడు ఆమె చాలా సేవా కార్యక్రమాలు, మానవతా దృక్పథంతో ఎంతో మంచి మనిషిగా జీవిస్తుందంట. సో మీరేమనుకుంటున్నారు, మనకి చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఒక తెల్లటి దైవత్వం కనిపించడం, రమ్మని పిలవడం, ఇవన్నీ. కానీ సినిమా తీసే వాళ్ళు కూడా అంత తెలివి తక్కువగా ఏమీ ఉండరు. వాళ్ళు ఎన్నో నోట్బుక్స్ చదివి వాళ్ళ అనుభవాలని సినిమా రూపంలో తీస్తారు. కానీ మనం ఇదంతా ఫేక్గా భావిస్తామన్నమాట. సో మీరేమనుకుంటున్నారు, ఇదంతా అబద్ధమా నిజమా అనేది కామెంట్ చేయండి. అలాగే స్వర్గము నరకము ఇవన్నీ ఉంటాయా అనే అనుభవాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.